హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అసలు ఈరోజు జరగబోయే సీరియల్లో అక్షయ్ శ్రీకర్ని లాగి చెంప మీద ఎందుకు కొడతాడో తెలుసుకోబోతున్నాం. అసలు శ్రేయ శ్రీకర్ వాళ్ళు తాగి ఇంటికి ఎందుకు వస్తారో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి డేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్ వెళ్ళిపోదామండి. అక్షయ్ అయితే కూర్చొని ఉంటుంటాడు. అదే టైంలో అవని అయితే అక్షయ్ తెచ్చి నీళ్ళు అయితే ఇస్తూ ఉంటుంది. ఇంకా అవని నీళ్ళు ఇచ్చినప్పుడు అక్షయ్ ఇలా అంటుంటాడు, అవని బయట సౌండ్ వస్తున్నట్టుంది, ఎవరు వచ్చారో చూడు అంటుంటే అవని బయటకు చూస్తున్నప్పుడు శ్రీకర్ అయితే మత్తులో తూలుతూ అటు ఇటు తూలుతూ వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు తూలుతూ ఒక్కసారిగా హాల్లో టేబుల్ మీద వచ్చి పడిపోతుంటారు. ఇంకా పైకి లేచి స్టడీ అని మెల్లగా వాళ్ళ రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ ఇంట్లో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఒక్కసారి అవన్నీ కోపం వచ్చి, ఏంటి శ్రీకర్ తాగి వచ్చావా అని అంటుంటే అప్పుడు శ్రీకర్ అయితే అవును ఇప్పుడు ఏంది అని అంటుంటే, ఇంట్లో మామయ్య గారు అత్తయ్య గారు అందరు ఉన్నారుగా, వాళ్ళందరూ ఉన్నారని తెలిసినా కూడా ఇంట్లో అంత పెద్దవాళ్ళు ఉన్నారని తెలిసినా కూడా నువ్వు ఇంట్లోకి తాగి ఎలా వచ్చావు శ్రీకర్ అని అవని అడుగుతుంటే అప్పుడు శ్రీకర్ ఇలా అంటుంటాడు, వాళ్ళందరూ ముసలోళ్ళు కదా, వాళ్ళు తీసుకెళ్ళి ఒక ఓల్డేజ్ హోమ్లో పడేస్తే మనకి ఎలాంటి బాధ ఉండదు, మనకి ఎలాంటి కష్టం ఉండదు, మనం అంతా హ్యాపీగా ఉండొచ్చు అని శ్రీకర్ అంటూ ఉంటే అవనికి ఒక్కసారిగా కోపం వచ్చి, ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్ నువ్వు అని అవని అయితే శ్రీకర్ని కొట్టడానికి వెళ్తూ ఉంటే అప్పుడే అక్షయ్ అయితే అవని ఆగు నువ్వు అని అంటూ ఉంటాడు. అప్పుడే అవని అయితే ఏంటండి మీరు కూడా మీ తమ్ముడిని సపోర్ట్ చేస్తున్నాడా, వాడు ఏం చేస్తున్నాడు మీకైనా అర్థమవుతుందా, తాగి ఇంటికి వస్తున్నాడు అండి ఇవని అంటూ ఉంటే అప్పుడు అక్షయ్ అయితే అవని దగ్గరకు వచ్చి, మా తమ్ముడు తాగొస్తే కొట్టాల్సింది నువ్వు కాదు, నువ్వు కొడితే తప్పైపోతుంది, అదే నేను కొడితే అదే కరెక్ట్ అవుతుంది, కొట్టాల్సింది నువ్వు కాదు నేను అని అక్షయ్ అయితే లాగి ఒకటి శ్రీకర్కి అయితే ఇస్తుంటాడు. దెబ్బకి శ్రీకర్ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా వామ్మో అన్నయ్యంది ఇలా కొట్టాడు, తాగింత దిగిపోయింది ఓరి నాయనో అని అనుకుంటూ ఉంటాడు. పక్కనే కమలితే కరెక్ట్ పని చేసావు అన్నయ్య, కరెక్ట్ పని చేసావు నువ్వు అని అక్షయ్ అయితే పొగుడుతూ ఉంటాడు. ఇంకా అవన్నీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రీకర్ని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇఫ్ యుడ్ లైక్ అవర్ వీడియో ప్లీజ్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.